దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. నిన్న జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య హోరావరిగా మ్యాచ్ జరిగింది. కానీ చివరకు రాజస్థాన్ రాయల్స్ పరాజయాన్ని చవిచూసింది. రాజస్థాన్ రాయల్స్ పరాజయానికి గల కారణాలంటే ఇవాళ నేను తెలియజేస్తాను మీకు. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ 20 ఓవర్ల 217 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి గట్టి శుభారంభంతో పాటు హై లెవెల్ స్కోర్ ఇచ్చింది. మొదటగా బ్యాటింగ్కి వచ్చిన టైటాన్స్ సాయి సుదర్శన్, శుభమ్ గిల్. సాయి సుదర్శన్ యంగ్ ప్లేయర్, యువ క్రికెటర్. వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావించి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు ప్రతి మ్యాచ్లో. ఈ యంగ్స్టర్ 82 పరుగులు చేసి 53 బాల్ ఆడి 8 ఫోర్లు 3 సిక్సర్లతో 154 స్ట్రైక్ రేట్ తుమ్ము దులిపాడనుకుందాం. తర్వాత కెప్టెన్ శుభమన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. తర్వాత వచ్చిన జోస్ బట్లర్ 25 బాల్లో 36 పరుగులు చేసి 5 ఫోర్లతోటి 144 స్ట్రైక్ రేట్ పర్వాలేదు అనిపించాడు. తర్వాత వచ్చిన షారుఖ్ ఖాన్ 20 బాల్లో 36 ఒకటి 4 ఫోర్లు 2 సిక్సర్లు. ఆ తర్వాత వచ్చిన రూదర్ఫర్డ్ ఫారెన్ ప్లేయర్ పెద్దగా ఇంపాక్ట్గా వచ్చిన కానీ పెద్దగా రాణించలేకపోయారు. 3 బాల్ 7 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన రాహుల్ తెవాటియా పర్వాలేదు అనిపించి ఇన్నింగ్స్ ఆడారు. 12 బాల్లో 24 స్కోర్ చేసి 2 ఫోర్లు 2 సిక్సర్లతోటి చివరిలో బాగానే సిక్సర్లు అంటే 4 బౌండరీలు కురిపించాడు. ఆ తర్వాత వచ్చిన రషీద్ ఖాన్ ఆఫ్ఘాన్ ప్లేయర్ 4 బాల్ ఆడి 12 రన్స్ చేశాడు. 1 4 1 6. మొత్తానికైతే గుజరాత్ టైటన్స్ మొదటి 20 ఓవర్స్లో 20 ఓవర్లలో 217 స్కోర్తో 6 వికెట్ల నష్టానికి మంచి హై లెవెల్ స్కోర్ చేసింది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే బౌలింగ్లో కూడా గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ని కట్టిపడేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ పెద్ద చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ అని కాకుండా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినా కానీ రాణించలేకపోయారు. మొదట ఓపెనింగ్లో అంతగా విధ్వంసాన్ని సృష్టించలేకపోయారు. ఇక్కడ యశస్వి జైస్వాల్ వచ్చిన ప్రతి అవకాశాన్ని వన్డేలలో టెస్ట్లో తన ఆరంగేటం చేసేలే కానీ T20లో ఈసారి రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు కానీ పెద్దగా ప్రభావం అయితే చూపట్లేదు. యశస్వి జైస్వాల్ యంగ్ ప్లేయరు, మంచి హార్డ్ హిట్టర్గా పేరుంది. 7 బాల్ ఆడితే 6 రన్స్ చేశారు. 1 4 వెంటనే వెనుదిరిగిపోయారు. తర్వాత వచ్చిన కెప్టెన్ సంజు శాంసన్ మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ తోటి అందరినీ ఆశ్చర్యపరిచారు. 28 బాల్ 41 స్కోర్ చేశాడు. 4 ఫోర్లు 2 సిక్సర్లు. తర్వాత నితీష్ రాణా ఈ యువ సంచలనం గతంలో చాలా ఫ్రాంచైజీలుగా ఆడాడు. ఈసారి రాజస్థాన్ రాయల్స్ ఆడుతుంటే ప్రభావం అనేది నితీష్ రాణా పైన ఈసారి ఖచ్చితంగా కనబడుతుంది. 1-2 మ్యాచ్లు మినహా ఈ మ్యాచ్లో కూడా అంతగా ప్రభావం చూపలేకపోయాడు. తర్వాత వచ్చిన రియాన్ పరా యంగ్ ప్లేయర్ 14 బాల్ల 26 పరుగులు చేసి 1 4 3 స్కోర్ తోటి ఉన్నంతసేపు బౌలర్లను బెంబెలెత్తించాడు, పరుగులు పెట్టించాడు బౌలర్లను. ఆ తర్వాత అవుట్ అవ్వగానే హిట్ మేయర్ సంచలనానికి మారు పేరు, విధ్వంసానికి హిట్ మేయర్ అనే పేరు. ఈ వెస్టిండీస్ ప్లేయరు 32 బాలలో 52 పరుగులు చేసి 4 ఫోర్లతోటి 3 సిక్సర్లతో ఆకాశ మధ్యగా 162 స్ట్రైక్ రేట్ తోటి ఉన్నంతసేపు మ్యాచ్ గెలిచే అవకాశం లేకపోయినా ఉన్నంతసేపు మ్యాచ్ని తమ వైపు తిప్పుకునే విధంగా మ్యాచ్ని అయితే ఆరంభించారు. ఆ తర్వాత వచ్చిన దుబే 3 బాలలో 1, ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్ 4 బాల్ 4, తర్వాత తీక్షణ 13 బాల్లో 5, ఇంకా బ్యాక్ టు బ్యాక్ వికెట్ పెవిలియన్ చేరిపోయారు. మొదట రాజస్థాన్ రాయల్స్కు మొదట శుభారంభం లభించలేదు. యశస్వి జైస్వాల్ అలాగే నితీష్ రాణా, ధ్రువ్ జురేల్ ఈ ముగ్గురులో ఏ ఒక్క ప్లేయర్ ఆడినా కానీ రాజస్థాన్ రాయల్స్ ఖచ్చితంగా విజయ తీరాలకు చేరేది. ఇక్కడ ఆడిన ప్రతి మ్యాచ్లో రియాన్ పరాగ్ ఖచ్చితంగా తన యొక్క మార్కును చూపెడుతున్నాడు. ఎందుకంటే భవిష్యత్ ఆశాకిరణంగా రియాన్ పరాగ్కు మంచి పేరుంది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది యశస్వి జైస్వాల్. ఈ యంగ్ ప్లేయర్ ఎంత హార్డ్ హిట్టర్ అంటే వచ్చిన ప్రతి బాల్ని బౌండరీ లైన్ దాటించాలనే ప్రయత్నంగా ఈ హార్డ్ హిట్టర్ బ్యాటింగ్ చేస్తుంటాడు. కానీ నిన్న జరిగిన మ్యాచ్లో మాత్రం ఆడిన 7 బాల్లలో 6 పరుగులు చేసి పెద్దగా చెప్పుకోలేని ఇన్నింగ్స్. ఎందుకంటే ఈ 18వ సీజన్లో ఈ యంగ్ ప్లేయర్ ఎక్కువగా తన మార్క్ని చూపెట్టలేకపోతున్నాడు. వచ్చిన అవకాశాన్ని ఇండియా టీంలో ఆడినప్పుడు ఖచ్చితంగా తన మార్కును చూపెట్టాడు. కానీ T20లో IPLలో మాత్రం పెద్దగా ప్రభావం చూపెట్టలేకపోయాడు. చివరికి 19.2 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 159 పరుగులకి ఆల్అౌట్ అయిపోయింది. ఇక్కడ కారణం ఓపెనింగ్లో సరైన పార్ట్నర్షిప్ లేదు. ఆ తర్వాత వచ్చిన మిడిల్ ఆర్డర్లో ధ్రువ్ జురేల్ కావచ్చు, నితీష్ రాణా కావచ్చు సరైన బ్యాటింగ్ విధ్వంసాన్ని సృష్టించలేకపోయారు. దీనివల్ల రాజస్థాన్ రాయల్స్ తన ఓటమిని చవిచూసింది. ఈ వేదికగా చూసుకున్న గుజరాత్ టైటన్స్ 20 ఓవర్లో 217 పరుగులు ఇచ్చి 6 వికెట్లకు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ 19.2 ఓవర్స్లో 159కి ఆల్అౌట్ అయిపోయింది. మొత్తానికైతే గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ మీద 58 పరుగుల తేడాతోటి విజయాన్ని నమోదు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్లో బ్యాటింగ్ వైఫల్యం ఉంది. తర్వాత బౌలింగ్లో కూడా గుజరాత్ టైటన్స్ పైతం చూపెట్టింది. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మహమ్మద్ సిరాజ్ 4 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఆ తర్వాత
ఖాన్ వచ్చేసి 2 ఓవర్లలో 19 పరుగులు 1 వికెట్. ప్రసిద్ధ్ కృష్ణ, ముఖ్యంగా మనం ప్రసిద్ధ్ కృష్ణ గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ. వేసింది 4 ఓవర్లైనా కానీ 24 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లను పడగొట్టాడు. ఆ తర్వాత వచ్చిన కేజ్రీవాల్ ఫారెన్ ప్లేయర్ 3 ఓవర్లేసి 1 వికెట్ పడగొట్టారు. తర్వాత రషీద్ ఖాన్ 4 ఓవర్లేసి 37 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత సాయి కిషోర్ యువ సంచలనం 2.2 ఓవర్లేసి 20 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇక్కడ మన బౌలింగ్లో చూసుకున్నట్లయితే మహమ్మద్ సిరాజ్ కట్టుదిట్టమైన బౌలింగ్, అలాగే ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ ఈ ముగ్గురు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడం వల్ల రాజస్థాన్ రాయల్స్ పరుగులను అంతగా రాబట్టలేకపోయింది. మొత్తంగా చూసుకున్నట్లయితే రాజస్థాన్ రాయల్స్ ఓటమి వెనకాల ప్రధాన కారణం ఓపెనింగ్లో సరైన భాగస్వామ్యం లేదు, అలాగే మిడిల్ ఆర్డర్లో నితీష్ రాణా, ధ్రువ్ జురేల్ సరైన పరుగులు చేయలేకపోవడం వల్ల ఎట్టగలకు రాజస్థాన్ రాయల్స్ ఓటమి చవి చూసింది. For more updates, please subscribe Dutta Media.